దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనము మత్తయి సువార్తలో ఉపమానాల గురించినటువంటి ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ గ్రంథంలో 4 ఉపమానాలు మనం చూసుకున్నాం. ఈరోజు 5వ ఉపమానం. అంటే ఉపమానాలు అనగా పరలోకములో ఉన్నటువంటి సంగతులను భూమి మీద ఉన్నటువంటి తన ప్రజలకి ఆయా విధాలుగా దేవుడు ఉపమాన రీతిగా ఉదాహరణ రీతిగా బోధించాడు. అందులో మనము చాలా వరకు మనం చూసాం. 4 స్థలాలు చూసాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు గోధుమలు గురుగులు చూసాం. ఆ తర్వాత ఆవగింజ చూసాం. ఆ తర్వాత పులిపిండి చూసాం. ఆ తర్వాత ఈ రాత్రి వేళ 5వ ఉపమానంలో దాచబడిన ధనమును గురించి చూద్దాం. దాచబడిన ధనం, ఆ భావం ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఎందుకు దేవుడు ఉపమానరీతిగా అక్కడ బోధించాలి, ఆ బోధ ద్వారా మనకు కలుగుతున్నటువంటి భాగ్యం ఏది, ధన్యత ఏది, మనం ఎలా అన్వయించుకోవాలి, మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, తద్వారా మనం ఎలా బ్రతకాలి, ప్రభు కొరకు మనం ఎలాగో జీవించాలి, ప్రభుతో మనం ఎలాగూ మనం కాపాడుకోవాలో అన్నది మనం చూద్దాం. రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ప్రభు తన మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ స్థితి, ఈ పరిస్థితిని మేము అనుభవిస్తున్నామంటే కేవలం నీ మహాకృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృపై ఉన్నానని భక్తులు చెప్పినట్లుగా ఈ దినం మేము కూడా ప్రభువా సజీవులుగా ఉంచబడిన మా జీవితాలకు మీరు నేర్పిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ఈ పాఠములు బట్టి మీకు వందనాలు నాయన. శాలేం స్వరం చూస్తున్న వారందరూ బట్టి మీకు స్తోత్రాలు. చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రభు. వారి సంఘాలను, వారి పరిచయలను, వారి విశ్వాసులను మీరు కాపాడండి. ప్రత్యేకంగా ఈ వాక్యమును ఉంటున్న వారందరి జీవితంలో ఒక నవనూతనమైనటువంటి ఆశీర్వాదములు, గొప్ప మార్పుతో దేవుడు వారి కొరకు ఏమి చేస్తాడో గ్రహించి వారు ఎలాగూ ప్రభు కొరకు ఏమి చేయాలో వారు కూడా సంకల్పించుకునే విధంగా మీరు మాట్లాడమని, మీరు నడిపించే సహాయము చేయమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా మొదట కొన్ని ప్రార్థనలు ఉన్నాయి తండ్రి. అయ్యా మరి మానవులకి డాక్టర్లకు అంత పట్టనటువంటి పరిస్థితుల మధ్యలో కొంతమంది ప్రభు ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారు. మీ కొరకు సేవ చేసిన వారు ఉన్నారు తండ్రి. కనుక వారి పక్షాన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కార్యములు జరిగించండి. ఎంతోమంది బలహీనులు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు, ఆపరేషన్ జరిగిన వారు ఉన్నారు ప్రభువా, కాలుతో ఇబ్బంది పడిన వారు ఉన్నారు, మనశ్శాంతి లేని జీవితాలతో కలిగిన వారు ఉన్నారు, బాధల కుటుంబాల్లో నలిగిపోతున్న వారు ఉన్నారు తండ్రి. ఎవరెవరి జీవితాలకు ఉద్యోగాలని, వివాహాలని, గర్భఫలమని ఎదురు చూస్తున్న వారందరి జీవితాలు మీ కార్యమును దయచేయమని, దీవించమని, వాక్యము ద్వారా ప్రభు మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనం. పరలోక రాజ్యం అని ఉంది. ఏంటంట? దేవుడు ముందుగానే బోధిస్తూ మాట్లాడదాం. పరలోక రాజ్యం. ఎవరన్నా పరలోకానికి ఎవరైనా పోయినారని? ఇంతవరకు ఎవరు పోలా. ఎప్పుడు పోతాము అంటే ఎప్పుడు పోతామా? అది ఈ లోకం, మన జీవితం, ప్రాణాలు ఈ భూమి మీద శరీరము విడిస్తుంది, మరి ఆత్మ పరలోకి వెళ్తుంది అనుకుంటున్నాం. విశ్వాసులు చెప్తారులే, యేసు ప్రభు క్రైస్తవులంతా కూడా మేము చనిపోతే పరలోకం ఉందంటారు. ఏమండి అంటారు. నిజానికి మనం ఆలోచించాలి, పరలోక రాజ్యం ఎవరికి? అది ప్రశ్న. పరలోక రాజ్యం ఎవరికంటే యేసుక్రీస్తు రక్తధారల కడగబడి తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించిన వారికే పరలోక రాజ్యం. యేసు ప్రభువును నమ్ముకొని ఇష్టానుసారంగా జీవిస్తా, ఇష్టంగా బ్రతుకుతా, నీ లోక భోగాలు, నీ సుఖాలు, నీ పాపాలు, నీ భోగాలు, నీ తృప్తి, నీ ఆనందం, ఇది జీవితం అనుభవించేదానికే. తిన్నామా, తాగినామా, తిరిగినామా, ఎంజాయ్ చేసినామా అని నువ్వు అనుకుంటూ ఒకరోజు తేవా నేనేదో తెలుసో బుద్ధి లేక చేసినానైనా నీకు తెలుసు కదా ప్రభువా, క్షమించడానికి సిద్ధ మనసు గల ప్రభువా,
కాబట్టి ఏదో బుద్ధి లేక చేశాను నాయనా, క్షమించు నాయనా, నీ రాజ్యం కావాలి ప్రభువా. ఎప్పుడు ఈ మాట తెలిసినా చివరి రోజు. అప్పుడు అడగడం కాదు, మన జీవితాలలో ప్రారంభంలోనే అడిగిన నాటి నుంచి ప్రభు కొరకే రోషంగా బ్రతకాలి. ఇది దేవుని శరీరం అని. పరలోకం ఎలాగుంటుందంటే అసలు కొన్ని స్థలాలు మనం టూర్లకు వెళ్తాం కదండి, కొన్ని స్థలాలు చూస్తే అటు నుంచి రాబుద్ది కాదు, ఏడే ఉంటే బాగున్నేమో అనిపించే విధంగా పార్కులు చూస్తావా, కొన్ని కొన్ని మంచి మంచి ప్రదేశాలు చూస్తావా, కొన్ని మరి ప్రదేశాలు ఆ సన్నివేశాలు చూస్తే రాబుద్ది కాదు. ఈ లోకం మనం ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా పైకి చూడం. క్రైస్తుడు ప్రతిరోజు పైన చూడాలి. బైబిల్ ఏమి రాబడుతున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి అన్నాడు. కానీ మనం ఏం వెతకుతున్నాం? భూమి మీద ఉన్న వాటిని కింద వెతకుతున్నాం. పరలోకం కావంటే పైన వెతకాలి. ఆ పైన వెతకడం అంటే ఆయన వైపే చూడడం అని అర్థం. ఏమండి, విమానం కింద పోతుందా పైన పోతుందంటే? కింద ఫస్ట్ దిగేటప్పుడు ల్యాండింగ్లో కింద పోతుంది. ఎక్కువగా ప్రయాణం ఎక్కడ చేస్తుందంటే పైన ప్రయాణం చేస్తుంది. దాని స్థానం, దాని విలువ ఎక్కడ పోతుంది తెలిసిన? అంతరిక్షంలో వెళ్ళినప్పుడే దానికి విలువ వస్తుంది. అది భూమినే ఉంది అనుకో, ఇదే విమానం, ఇది ఎగిరేలే విమానం, అది పరికరాన్ని విమానం అంటారు. క్రైస్తవుడు ఎగిరేవాడిగా ఉండాలి. దేవునితో ఈ లోకం విడబడితే దాని స్థానం, అది ఎలాగైతే ఆకాశ గగనాల్లో అది విహరిస్తుందో, అది ప్రయాణం అవుతుందో, మన జీవితాలు ప్రభువులో ప్రతిరోజు ప్రయాణం అవ్వాలి. చూసేదానికి కదా కొన్ని విమానాలు చూడడానికి పెడతారు. మనం చూస్తే క్రైస్తవులు కాదు, ఎగిరే క్రైస్తవులుగా మనం ఉండాలి. విమానం ఎగిరితేనే వాల్యూ. ఈరోజు మన జీవితాల్లో దేవుని వైపు మనం చూసినప్పుడు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాం. మన పరలోక రాజ్యం అనుభవించడం ఊరికే కాదు. ఏమండి, కొంతమంది ఇప్పుడు చాలామంది ఇలాగ అంటున్నారు ఉద్యోగస్తులు, అసలు ఆయన కలెక్టర్ ఎంత చిన్నగా ఉన్నాడు తెలిసినా, అంత చిన్నపిల్లడు కలెక్టర్ ఇప్పుడు ఊరికైనాడు కలెక్టరా? వాడి ప్రయాస, వాడి కష్టం, వాళ్ళ బాధ, ఎంత ఖర్చు పెట్టారు, తల్లిదండ్రులు ఎంత కష్టపెట్టారు, ఉపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్స్, వారి కాలేజెస్లో వాళ్ళు అహోరాత్రులు కష్టపడితే ఆ పోస్ట్ వచ్చింది. నేరుగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కలెక్టర్ పోస్ట్. అంటే ఎంత మేధావితనం ఉండాలి. ఎంతమంది రాస్తారు ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంతమంది రాస్తే దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆ స్థానం రావడానికి ఎంత ప్రయాసం ఉన్నది. పరలోకం పోవాలంటే కూడా అంత ప్రయాసం అవసరం. కనపడిన వాళ్ళందరూ పరలోక రాజ్యం అని చెప్పేస్తున్నారు, కానీ పరలోక రాజ్యం పోవడం ఆశామాష కలిగింది. అది పరలోక రాజ్యం కలాలంటే మనం ఎంచుకోవాల్సిన మార్గాలు చూడాలి. కాబట్టి పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే అది రమ్యమైన స్థలం, అది పరిశుద్ధమైన స్థలం, పాపులు నివసించడానికి అవకాశం లేని స్థలం. పాపులు అవకాశమే లేదు అందులో. పరిశుద్ధులతో నిండిన పట్టణం, స్తుతులతో నింపబడినది పరలోక రాజ్య పట్టణం, నిత్యము ఆరాధించబడే స్థలం పరలోక రాజ్యం. ఆ స్థలానికి నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? తీసుకెళ్తున్నాడు ఆయన. ఆహా, మానవ లోకానికి ఎంత భాగ్యం కలిగింది. ఎవరిని బట్టి? యేసు క్రీస్తుని బట్టి ఆ పరలోక భాగ్యం కలిగింది, ఆ ధన్యత కలిగింది, ఆ వైభవం కలిగింది, ఆ స్థానం కలిగింది, ఆ విలువ, ఆ మర్యాద ఎవరిని బట్టి వచ్చిందో తెలుసా? మనం ఏదో పెద్ద అని కాదు, కానీ కేవలం ఆయన కృప భాగ్యం. సిలువలో కార్చటి ఆయన రక్తధారణ బట్టి ఆ ధన్యత మనకు దొరికింది. ఆయనతో కూర్చున్న భాగ్యం. ఒక మాట చెప్పంటే ఆయన బిడ్డలయ్యాం, అది గొప్ప భాగ్యం. ఎవరు? యేసు క్రీస్తుకు కుమారులం కుమార్తెలం, అది మన భాగ్యం. అందులో బట్టి మనం ఎంతగానో స్తుతించబద్దులం. అయితే వాక్యానికి మనం వద్దాం రండి. ఇక్కడ పొలములో దాచబడిన అని మనం చూస్తున్నాం. ఇందులో కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. పొలము ఈ లోకములో దాచబడింది, ఈ లోకములో దాచబడిన పొలం. ఇది పరలోకం ఉండేది కాదు, ఇది భూమి మీద జరుగుతున్న సంభవాన్ని దేవుడు చెప్పాడు. రెండవది, దాచబడినది ఏంటంటే ధనం అన్నాడు. ఆ ధనం ఏదో తెలుసా? దేవుని పిల్లలే. ఆ దేవుని పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ దాచబడిన దాంతో కొన్నాడు. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఒక్కడు కొన్నాడన్నట్టుగా చూస్తున్నాం. ఎవరు కొన్నాడంటే అర్థమైందా? నిన్ను నన్ను కొన్నాడు. ఆ వాక్యం మనం చూస్తున్నాం. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికి సంతోషించగా తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు. పొలం ఎవరో తెలుసా?
ఈరోజు నీవు నేనే. ధనమిచ్చి కొన్నాడు ఆయన. యేసు ప్రభువారే కొనినట్టాడు మనం చూస్తున్నాం. దాచబడినటువంటి ధనం మనం పొలం. ఆ పొలం ఎవరు తెలుసా? సంఘం. పొలము దేవుని సంఘం. అంటే సంఘాన్ని ఎవరు కొన్నారు? దేవుడిచ్చాడు. యేసు ప్రభువారే కొన్నాడు. ఆ సంఘంలో ఎవరెవరు ఉంటారండి? ఆ సంఘంలో కులమత భేదం లేదు, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు, వయసు భేదం లేదు. తన రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి జాతిలోనూ మనుషులను కొన్నాడని బైబిల్ రాబడింది. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈరోజు సంఘములో మనం ఉన్నాం. అన్నాడు కదా పేతురుతో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. యేసు ప్రభువారి సంఘం కొన్నాడు. సంఘమును కొనడం అంటే అర్థం తెలుసా? నిన్ను నన్ను కొన్నాడని అర్థం. ఇప్పుడు నువ్వేమో నేనేమో కొనబడినటువంటి వారం. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితంలో మనము కొనబడిన వారం. ఆయన కొన్నాడు నిన్ను. మనం కొనబడిన వారం కాబట్టి ఎవరి సొత్తు ఇప్పుడు? అది. ఇప్పుడు కొనబడిన వారు ఎక్కడికి వెళ్తారు తెలుసండి? పరలోక రాజ్యానికి వెళ్తారు. కొనబడినటువంటి సంఘం దాచబడిన ఆ పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నదంటే మన జీవితాలు దాచబడిన జీవితాలుగా ఉన్నాం. దాచబడిన జీవితాలుగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం. మనం కూడా ఆయనేమో పొలములో దాచిపెట్టాడంట. మనం ఆడ దాచిపెడుతున్న డబ్బు ఏమండి? ఈరోజు డబ్బులు రకరకాల స్థలాల్లో దాచిపెడుతున్నాం. గొడ్డల సందులో దాచిపెడితే కొన్ని సందర్భాలు మర్చిపోయిన అనుభవాలు. బట్టల సందులో పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అర్థమైందా? కొండలో దాచిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడంతా కూడా పెద్ద పెద్ద బాణాలు ఉండేటివి. బైబిల్లో రాయబడి 6 రాతి బాణాలు అంటూ అలాంటి వాటిలో మూటలు గట్టి లోపలేసి కూడా పెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత కొండల్లో పెట్టేవాళ్ళు ఉన్నారు. రకరకాలు. ఇప్పుడు కల్చర్ మారింది. ఇప్పుడంతా డిజైన్ మారిపోయింది. పాత కల్చర్ ఏమీ లేదు, అంతా నవనూతనం, అసలు న్యూ మోడల్ అయిపోయింది. చైనాకి వెళ్ళినా ఉంటే ఇంకా అసలు ప్రపంచం లేని టెక్నాలజీ అంతా చైనాలో ఉంది. అసలు చూస్తున్నాం కదండి, ఇంట్లోనే కూర్చో ఉంటారు, కిందనే ట్రైన్ పోతూ ఉంటుంది. ఎన్ని రకాలు క్రియేట్ చేశారా. ఆ ఇంటికాడే పైకి లేస్తాడు, వాడు దిగతాడు లిఫ్ట్ లాగా, మళ్ళీ అది మూసిపడుతుంది. ఏం వెరైటీలు, ఏమి టెక్నాలజీ. అసలు చూస్తూ ఉంటే ఎంత విధాలుగా. ఒకప్పుడు బ్యాంకులు కడపోయి కాపులు కాసేవాళ్ళు. ఇప్పుడు అవసరంలా ఫోన్లో కావాలి. ఎంతలో కావాలి? ఇక నిమిషంలో డబ్బు వాళ్ళ అకౌంట్లోకి వీళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. ట్రాన్సాక్షన్స్ అంత ఫాస్ట్లీగా జరుగుతుంది. డబ్బుకి ఏమండి మనిషికి లేని విలువ దేనికి తెలుసా? డబ్బుకుంది. కానీ దేవుడు నాడు డబ్బుకు లేని విలువ మనిషికి పెట్టాడు. మనసు లేని మనిషి చేసిన మనీ అని అన్నట్టు ఒక ఆయన. నా మాట వినాలి. మళ్ళీ చెప్పండి. మనసు లేని మనిషి చేసిన మనీ. అదన్నమాట. మనసు లేని మనిషి చేసిన మనీ. ఈరోజు అదే క్యాష్తో పని లేదు జనాలకి. క్యాష్తో పని ఎక్కువైపోయింది. అర్థమవుతుందా? ఎవడైతే ఉంది మనకు డబ్బు కావాలి. డబ్బు ఉంటే ఏదైనా తిరుగుతుంటామా? కొన్ని కొనగలవు, కొన్ని కొనలేవు. అన్నీ అవుతున్నట్టే. పనులు పిలుచుకొస్తానమ్మా, ఎంత కావాలో మేము ఇస్తాం. మాకు టైం లేదు సార్, మీరు పోండి సార్. కొన్ని సందర్భాల్లో డబ్బే అన్నీ జరుగుతుందంటే బ్రతికించాలంటే. ఇప్పుడు అవ్వగారు పడకలో ఉన్నారు, ఐసీలో ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంది, ఎంతగానో పెట్టగల సామర్థ్యత ఉన్నా బ్రతికించలేని స్థితి. కానీ ఇప్పుడు ఎవరు చేయాలి కార్యం? దేవుడే చేయాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు డబ్బే నా ఇష్టం, నాకెవరు అవసరం లేదు, నా డబ్బు నా బలం నేను అని అనుకోటి వెర్రవిగినవా? ఏమీలే, నాకెవరు అవసరం లేదు, నా దగ్గర అంతా ఉన్నది, నేను చిటికేస్తే ఫోన్పేల నుంచి గూగుల్ పేల నుంచి ఆర్డర్లు తెప్పించుకుంటాను, అన్నీ చేసుకుంటేనే అప్పుడు నువ్వు ఎవరు తెలుసు? నువ్వు అనాథుడని అర్థం. ఒక మాట చెప్తాడు, మంచాన పడితే. ఇది రైట్ ఆన్సర్. మంచాన పడితే అప్పుడు ఏమి? అప్పుడు డబ్బు ఇస్తుంటే ఎవరు వస్తారు? మంచాన పడినావు చెప్పని రోగం వస్తే ఇంకా మీకు అర్థం. కొన్ని రోగాలు ఉన్నాయి. హెచ్ఐవి. అమ్మాయి కూడా చేస్తున్న పాప వార్డులో ఒకరోజు వెళ్ళినప్పుడు హెచ్ఐవి కానీ ఇంకోటి టీబీ కానీ ఇవి అటాక్ అవుతున్నాయి కొన్ని విషయాలు అనుకోండి. ఇప్పుడు మనకు తెలిసి అమ్మ నీకు నెలకి 20,000 ఇస్తాను తల్లంటే, నీ 20,000 వద్దు, ఆ రోగం నాకు వద్దు, నువ్వు 20,000 కాబట్టి నేను ఉండి పెట్టుకో, నీకున్న రోగాన్ని నువ్వు డబ్బుతో చేసుకోగలవు, నేను పడితే నాకు ఆ రోగాన్ని డబ్బు ఇస్తాడు.
నువ్వు డబ్బే ప్రపంచం అనుకుని విర్రవేగద్దు. నీదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే మనుషుల్ని నోటుకొచ్చేట మాట్లాడద్దు, విలువగా మాట్లాడడం నేర్చుకో. మనుషులు నీకు అవసరం. మనుషులు నీకు కావాలంటే ప్రేమతో సంపాదించు, కక్షతో సంపాదించలేవు, డబ్బుతో సంపాదించలేవు. ఈరోజు అనుకుంటున్నావు ధనం నా ఇష్టం, డబ్బు నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నామేమో. నువ్వు సంపాదించుకో, నీ వరకే ఉంటుందేమో. కానీ నీ జీవితం ఈరోజు చూస్తున్నామండి, కొన్ని సందర్భాలు చనిపోతే వెనకాల ఎవరు కూడా లేరు. చివరి యాత్ర రథం పేరేమో, ఆ రథంలో ఎంతమంది ఉంటారో తెలిసిన? నలుగురు ఉంటే అది కూడా లేదు. ఏమండి ఈ రోజులో అసలు అప్పుడన్నా మనిషి కనిపిస్తే సంవత్సరం రోజు పోయో అమ్మ నాయన అక్క తమ్ముడని ఆ శ్మశాన వాటికన్నా పోయి పలకరించేదని ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. దౌర్భాగ్యం అయిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఏంటంటే తెలుసా, ఇంటికాడికే వస్తున్నారంట. అరగంటకి చేస్తామండి బూడిద మీ చేతిలో. అర్థం చేసుకోండి. క్రైస్తవ్యమా అట్ట పని మాత్రం మీరు చేయొద్దండి. ఏ క్రైస్తవులు కూడా మీరు బూడిదే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకో తెలుసా, దేవుని రాకూడదు శరీరం మరలా అమర్తతను ధరించుకుంటుంది. మీ కుటుంబాలకు ఎవరైనా చెప్పండి, నేను క్రైస్తుడు కాబట్టి నన్ను మీరు పోడ్చండి, నన్ను కాల్చద్దని చెప్పండి. టెక్నాలజీ వచ్చిందని టైం బిన్ అయిపోతుంది, పని అయిపోతుందని అట్ట పనులని తెలిసి మీరు చేసుకోవద్దండి. ఎందుకు చెప్తాను తెలుసా, దేవుని నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యమే చెబుతుంది. దేవుని వాక్యం చెబుతుంది. మన ధనం దేవుడే నీకు విలువిచ్చాడు. ఒక దేవుడే ఒక మనిషికి ఏమిచ్చాడు? విలువనిస్తే సాటి మనిషికి నువ్వు విలువిస్తున్నావా? నీకన్నా చిన్నవారే కావచ్చు, నీకన్నా గొప్పవారే కావచ్చు, నీకన్నా తక్కువ వారే కావచ్చు, ఎదుటి వారిని గౌరవించడం నేర్చుకో. కొన్ని సందర్భాల్లో పనికిరాంది కూడా ఒకరోజు పనికి వస్తుంది. పనికిరాంది కూడా పనికి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు కట్టేవాళ్ళు చూడండి, ఇటుకరా చూడండి, పనికి వచ్చారా పనికిరాని అన్నీ మూలేస్తూ ఉంటారు. ఆ పని పూర్తయ్యేదాకా పక్కన పెట్టి ఎప్పుడన్నా అది అవసరమైనప్పుడు దాన్ని ఆ రాయిని అక్కడ వాడతారు. అర్థమైందా? కొన్ని సందర్భం కొత్త రాయి పాలు కొడతాడు, కట్టేటప్పుడు మధ్యలో చిన్న రాయి, సార్ అక్కడ ఉండదు కదా సార్, అది ఎందుకు కొడతారా? రాయా 20 రూపాయలు రాయా, అయితే ఓనర్ ఉంటే. కాబట్టి ప్రతిదీ కూడా విలువైనదని మనం వాడాలి. యేసు ప్రభువారు ఈ జీవితానికి విలువిచ్చి రక్తమేమి ఇచ్చాడు ఆయన. మరి అంత విలువైనటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, దాచబడినటువంటి జీవితాన్ని దేవుడు కొనే స్థితిలోనికి నిన్ను ఉంచాడు. పొలములో సంఘాన్ని దేవుడు కొన్నాడు, తన రక్తం ద్వారా కొన్నాడు. విలువ పెట్టి మీరు కొనబడిన వారు కనుకని కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతాం 19-20 వచనాల్లో. మీరు మన ప్రభువుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి కూడా మీ నిమిత్తమైన వేడు దరిద్రుడయ్యాడు. మా ధనవంతుడైన దేవుడే అంత దారిద్ర్యానికి అంత దీనత్వం అయిపోతే నువ్వెంత ఆయన దృష్టిలో? సంఘ విశ్వాసులు అంటే వాళ్ళని ఎలాగ చూడాలి? దేవుని ప్రతినిధులని, దేవుని పిల్లలని గౌరవించాలి. ఎందుకో తెలుసా, దేవుడు నేర్పించిన పాఠం. కాబట్టి మనం వారికి విలువివ్వగలిగిన విధంగా, గౌరవించగలిగిన విధంగా ఇదివరకే మనం విన్నాం. దేవుడు సంఘానికి విలువ ఇచ్చాడు. నా సంఘంలో మీరు ఎలా ఉండండి, నా సంఘంలో మీరు ఎలా ఆరాధించండి, నా సంఘంలో ఎలా గడపండి, నా సంఘంలో ఎలా ఉండండి ఆయన ముందుగానే చెప్పాడు. సంఘానికి దేవుడు ఇంత ప్రాముఖ్యత ఇస్తే మరి నువ్వు స్థానిక సంఘానికి నువ్వు ఏమి ఇవ్వాలి? నువ్వు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ తల్లిదండ్రులకు ఎలాగ విలువ ఇస్తున్నావో ఏమండి మనం విలువ ఇవ్వాలి. ఎందుకో తెలుసా, ఈరోజు ఒకటి తల్లిదండ్రులు, రెండవది దేవుడు ద్వారా మనం ఈ స్థితిని అనుభవిస్తున్నాం. ఈ రూపానికి కారణం దేవుడైతే పెంచడానికి తల్లిదండ్రుని ఈ భూమి మీద దేవుడు మనల్ని ముంచిన విధానం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాచబడిన ధనాన్ని గురించి మనం చూస్తున్నాం. బైబిల్లో దాచబడిన అనుభవాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దాచబడిన అనుభవాన్ని గురించి చెబితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మోషేను దాచిపెట్టారు. ఎక్కడ? మోషేను దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారు? జమ్ము పెట్టెలో దాచిపెట్టాడు. 3 నెలలు దాచారు ఇంట్లో. వాళ్ళు అలా కాకుండా చివరికి జమ్ము పెట్టెలోకి వేశారు. వాళ్ళు ఇంటిలో దాచారు. కానీ దేవుడు ఏమండి, కొన్ని మనం దాచుకోనుకుంటున్నాము. దాచుకోనుకుని దేవుడి పాపం దాగదు, మోసం దాగదు, అన్యాయం దాగదు. ఇవన్నీ కూడా ఒక రోజుకి ఏమైపోతుందా? పుట్లో ఉన్న పాము కూడా కొన్ని రోజులు దాగి ఉన్నా ఒక రోజుకి బయటికి రావాల్సిందే.
ఏదైనా వెలుగులోనికి రావాలి. నువ్వు చీకటిలో ఎంతవరకు జీవిస్తావు? నువ్వు చీకటిలో ఉన్నావని అనుకుంటున్నావు, తెలియదులే అనుకుంటున్నావు, నేను చేసేది అనుకుంటున్నావు. కానీ ఒక్కరోజు వెలుగులోనికి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఆ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకో. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది. కారణం తెలుసా? అహం అడ్డొచ్చి. ఇటీవల నేనున్నాను ఈ వారంలో. ధనం వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది. చేసుకున్న కొన్ని రోజులకి విడాకులకి నోటీస్కి వచ్చేయినారు వాళ్ళు. ఏమంటే ఏమి తగ్గేలా, నేను ఉద్యోగం చేసుకుని నేను బతుకుంటానంటే, నేను ఉద్యోగం చేయాలని నేను బతుకుంటే, ఇద్దరు ఉద్యోగస్తులు వచ్చే కొద్దికి ఏమైంది తెలిసిన? ఫైటింగ్ వచ్చింది. అది ఫైటింగ్ అని ముందు అహం వచ్చింది. అహం వస్తేనే ఫైటింగ్ వచ్చింది. నేను నాది అనే గర్వం ఎప్పుడైతుందో అది నాశనానికి పునాది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాబడ్డాయి. పడిపోవటకు ముందుకు అహంకార మనసు నడుచును. గర్వానికి ముందు మనం చూస్తున్నాం, అహంకారమైన మనసు వస్తుంది. అవి రాకుండా సంఘమా జాగ్రత్త కాపాడుకోవాలి. మనం పడిపోకుండా కాపాడుకోవాలి. మన జీవితాలు కొన్ని సందర్భాల్లో మన సైతాన్ని పడగొడతాడు. ఏం అవసరం లేదు కానీ, ఏం పర్వాలేదు కానీ అని మనకు అనిపించిన, ఏ సైతానా నా దగ్గర నా జోలికి నువ్వు రాకూడదు. నేను దేవుని కుమారుని, మేము దేవుని పిల్లలం. నువ్వు నా ఇంట్లోకైనా నా ఒంట్లోకైనా రావడానికి హూ ఆర్ యూ? నువ్వెవరు? నువ్వు ఏడబడినటువంటి కుక్క అనాలి. అసలు నువ్వు ఎక్కడ పడినావుడివి? మూలన పడవేయబడినటువంటి సైతాను నువ్వు నా దగ్గరికి రావంటే నా దేవుడు పర్మిషన్ నీకు ఇవ్వాలి. నా దేవుడు పర్మిషన్ నీకు ఇవ్వాలి. కాబట్టి నా ఇంటిలో నా ఒంటిలో నా ప్రభువు ఉన్నాడు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ నేను దేవునితో రోషంగా బ్రతుకుతున్నాను అన్న వ్యక్తులు సైతాన్ మీద ఏం చేయగలరు? మనలో బలహీనతలు ఉన్నాయనుకోండి, మన పాపాలు చేస్తున్నాం అనుకోండి, మన నోటిలో కానీ, మన చూపులో కానీ, మన ఆలోచనలో కానీ, మన ఉన్న స్థలాలు కానీ అటువంటి ఆలోచన కలిగితే మన జీవితం నాశనం అయిపోతాయి. బాగానే ఉంటాం, టపక్కన పడుతుంది పెట్టు. దేవుని వాక్యం అంటుంది, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం 1వ వచనంలో ఆయన కొడతాడని బైబిల్ చెప్పింది. మనం సరిగ్గా లేకుండా మన చూపులైనా, మన మాటలైనా, మన హృదయాలైనా సరిగ్గా కానీ ప్రభు కొరకు బ్రతకపోతే, ఎందుకో తెలుసా? కొన్నాడే, రక్తం కార్చాడే, ప్రాణం పెట్టాడే, ఇది నా దేహం అన్నాడే, ఇది నా శరీరం అన్నాడే, కాబట్టి నన్ను పాడు చేస్తే నేను ఎట్టుకోమంటాను? మనం పాడవకూడదు, సంఘాలు పాడు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా సంఘాలు మనం పాడు చేయకూడదు, మనం పాడైపోకూడదు. మనం పాడైనామంటే సంఘాలు కూడా, మనం సరిగ్గా లేకపోతే మన సంఘాలు పాడైపోతుంటే ప్రభు బాధపడ్డా, విశ్వాస చెడిపోతుంటే, విశ్వాస నలిగిపోతుంటే, విశ్వాస పాపంలో పడిపోతే దేవుడు బాధపడ్డా, దేవుడు దుఃఖపడ్డా, దేవుడు నలిగిపోడా. ఆలోచన చేయండి. నువ్వు ఒక విలువైన వాడవని నిన్ను కొన్నాడు ఆయన. తన దేహమే పరలోకాన్ని వదులుకొనిచ్చాడు. వెతికి రక్షించడానికి బైబిల్లో రాయబడిందే. లూకా 19:10 వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడనే వాక్యం ఉంది. అంటే నిన్ను రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వస్తే నువ్వు ఎంతమంది రక్షిస్తున్నావు? రక్షించే వారికి ఆటంకంగా బ్రతకూడదు. మనం రక్షించే వారిని ప్రోత్సహించాలి, బలపరచాలి, వారిని ప్రభువులోకి మనం నడిపించాలి. మనం బాగుపడ్డాం ప్రభువులో, ఎదుటి వారు కూడా బాగుండాలని వాళ్ళని బలపరచాలి. క్రీస్తునందు వారిని బలవంతంగా ప్రభువులోనికి నడిపించేటట్టుగా ఉండాలి. కొన్ని సందర్భాలు ఒకరోజు ఇక్కడికి వచ్చాడు ఒక ఆయన దగ్గరికి, అయ్యా తప్పిపోయిన గొర్రె నేనా? ఏం గొర్రె? తప్పిపోయిన గొర్రెని వదిలేస్తావా నువ్వు కాపరి కదా నాయనా. ఈ గొర్రె సరిగ్గా ఉండదు, ఈ గొర్రె తాగుతుంది, గొర్రె తప్పు చేస్తుంది, ఈ గొర్రె తిరగతుంది, ఈ గొర్రె కథ నీకు తెలుసు కదా, మరి గొర్రెని ఎందుకు విడిచావు? యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆయన నాకు చెప్తాడు సూత్రం. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? తప్పిపోయిన గొర్రెని కూడా, ఇరిగిపోయిన గొర్రెని కూడా, కుంటిన గొర్రెని కూడా మోసాడా లేదా అంటాడు నన్ను. ఆహా, ఇంత చెప్తున్నావు కదా అరికథ. దేవుని వాక్యం మాత్రం ఇంతగా చెప్తున్నామంటే చెప్తాము, పడిపోతాము, మీరు పట్టుకోండి. ఏమండి, నిన్న మునిగినోడికి చలి లేదంటారు చూడు, అట్ట మాట్లాడుతున్నాడు. ఆ బైబిల్ గ్రంథం రాయబడుతుంది, అతి మేధావుల దగ్గర మనం ఏం బోధించగలం? ఆలోచించాలి. తను చేస్తున్నటువంటి తప్పులు, తను చేస్తున్నటువంటి పాపాలు, తను చేస్తున్న మోసం తనకు తెలుసు, అయినా కూడా నేను పర్ఫెక్ట్ అంటే కుదరదు. అట్ట జీవిస్తూ నువ్వు బలంగా మాట్లాడితే దేవునికి తెలియదా? ఒకవేళ నువ్వు మాట్లాడచ్చు, నీ అధికారం బట్టో, నీ హోదాను బట్టో, నువ్వు పెద్దరికాన్ని బట్టి మాట్లాడచ్చు, కానీ నష్టం నీకే.
ఆయన మాట్లాడుతాడు, నాకంటే పెద్దోడు కాబట్టి మాట్లాడతాడు. సరే మాట్లాడు, ఎంతవరకు మాట్లాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం బట్టి మనం ఆలోచిద్దాం. ఈ దేహం, ఈ సంఘంలో మనం ఉన్నాం. సంఘంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు విలువైన వారు. సంఘం కొరకు ప్రభు ఏం పెట్టాడు? ప్రాణమే పెట్టాడు. ఈ సంఘాన్ని కొన్నాడు ఆయన, సంతోషించాడు. సంఘం ఆయనది. 4 స్థలాలు 4 మూల కట్టి మందిరం కట్టేస్తే మందిరం నీది అవ్వచ్చు, కానీ మందిరంలో ఉన్న ఆత్మలు నీది కాదు. ఆ ఆత్మల్ని ఎంత పోషిస్తే ఎంత పద్ధతి. ఇంకా నేను ఒక మాట చెప్తాను, చదువుడిచి సేవకులైన సంఘ పెద్దలైన విశ్వాసులైన దేవుని పిల్లలారా, ఆవు పాలు, ఆవు నువ్వు ఎంత బాగా మేపితే నీకు అంత బాగా పాలిస్తుంది. నువ్వు మేపకుండా కట్టేసి వదిలేసి దానికి సాయంకాలం పోయి 2 గడ్డేసి నువ్వు పాలిరంటే దానికి ఫీడింగ్ బాగా పెట్టు, సమృద్ధిగా నీకు పాలిస్తుంది. సంఘంలో కూడా అంతే. వాళ్ళకి మంచి ఆత్మీయమైన ఆహారం పెట్టాలి, పలకరించాలి, పరామర్శించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళని బలపరచాలి, వారి ప్రభువులో నడిపించాలి. ఎందుకో తెలుసా? వారు సంఘం, వారు ఆత్మీయులుగా బ్రతకాలి. లోకస్తులు మాట్లాడకూడదు. మనం పెద్దవారైనా పిల్లలైనా యవనస్తులైనా నడిప్రాయం కలిగిన వారు విధంగా ట్రీట్ చేయాలి. మనం టీచర్లు చూడండి, మీరు బాగా గమనిస్తారు, పిల్లోడు తగినట్టుగా మాట్లాడతాడు. వాడు సైకాలజీ, వాడి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆడొచ్చిన వాడి ఉద్దేశం బట్టి మాట్లాడతాడు. ఒక్క స్కూల్లో పిల్లడు 20 మంది అంటే 20 మంది ఒకే మనసు ఉంటారు, ఉండరు. ఒకడు వేరువేరుగా ఉంటాడు. వాళ్ళందరినీ సమానంగా చేసే విధంగా చేస్తాడు. ఆ విధంగా సంఘంలో ఉన్నవారు మనం అలాగ వాళ్ళ మనస్సును కలిగి వాళ్ళ స్థాయిని, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు అలాగ మార్చి, వీళ్ళెవరో తెలుసా? దేవుల్లో కొన్నబడిన వారు. కొన్న సంఘం ఇది ఎత్తుకొచ్చిన సంఘం కాదు. ఈరోజు సంఘాలు ఎలా అవుతాయంటే, ఈడొక 2 ఆత్మలు, ఆడొక 2 ఆత్మలు తీసుకొచ్చి ఒక సంఘం పెట్టేసి మా సంఘం అంటున్నారు. ఒక ఆత్మీయుడు సువార్త ద్వారా కనాలి. లెక్కలో ఎప్పుడు రాయబడి ఉంటుంది ఎవరు ఆత్మీయుడు అనేది. సంఘాన్ని ఎలా పోషిస్తున్నావో. ఈరోజు చాలామంది సేవకులు 2 మాటలు మాడే కొందికి పక్కన సంఘాలు జంపు. ఇంకంతే. ఆ సేవకుడు ఎందుకు వచ్చామ్మా, ఎలా వచ్చావమ్మా, నీ బాధ ఏమి, అది తప్పమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళాలమ్మా అని చెప్పరు వాళ్ళు. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది చెప్తున్నాను నేను. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామ్మా అని అడిగాను. పలానా సంఘమయ్యా, ఆ నుంచి అడిగి ఎంత 1/2 కిలోమీటరే. అమ్మా నువ్వు చేసిన తప్పమ్మా, నువ్వు ఈ మందిరకు రాకూడదు. నువ్వు సేవకుడు అడగచ్చు, తిట్టచ్చు, తండ్రి లాంటి వాడు, ఒక సోదరుడు, ఒక అన్నదమ్ముడు లాంటి వాడు, నువ్వు ఆ సంఘానికి వెళ్ళు. వెంటనే ఫోన్ చేసాయా, మీ విశ్వాసం మా సంఘానికి వచ్చింది, ఏదో లోటుపాటు ఉండొచ్చు, సరి చేసుకోండి, మీరిద్దరు కలిసిపోండి అని వాళ్ళకి చెప్పి ఫోన్ చేసి పంపించిన. మరుసటి వారం రాలామే. ఎవరైనా స్థానిక సంఘానికి వస్తే నేను మొదట చేసే పని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు బంధుపరంగా వచ్చావా, లేదా వేరే సంఘం నుంచి వచ్చావా, లేదా ఒక అకేషన్ మీద వచ్చావా? అకేషన్ మీద పర్వాలా, బంధువర్గం పర్వాలా, సంఘం నుంచి మాత్రం దయచేసి ఇంకెన్నడూ ఎలా చేయొద్దు, పో సంఘానికి వెళ్ళు. ఆ సేవకుడు ఎంత బాధపడతాడు. వచ్చాడు ఆనందపడతాం అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆ గింజ ఎట్ట సరిగ్గా లేదు, ఆడ సరిగ్గా లేదంటే ఈడ కూడా సరిగ్గా ఉండదు. అదే కాబట్టి ఆలోచన చేయాలి. సంఘంలో ఉన్నవారు విలువైన వారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సంఘాన్ని విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఆ పొలం అనే సంఘానికి విలువ ఇచ్చాడు. వారు చేయగలిగింది వారు చేస్తున్నారు, వారు చెప్పగలిగింది వాళ్ళు చెప్తున్నారు, వారు చూడగలిగింది చూస్తున్నారు. కాబట్టి మనం ఉండగలిగిన రీతిలో మనం ఉండాలి, మనం చేయగలిగిన రీతిలో మనం చేయాలి. మన కుటుంబం అంటాను, విశ్వాసులు, ఆత్మీయులు, ఇది మన సంఘము లేక నా దేవుని ఇల్లుని భావించాలి. ఏమండి, నువ్వు వెళ్ళి ఉంటున్న సంఘం నా దేవుని ఇల్లు. నీ ఇల్లు ఎంత ప్రాముఖ్యమో నీ సంఘమని ఇల్లు కూడా అదే ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే ఈరోజు సంఘాలు సమస్యలకి కారణాలు, సమస్యలకు నిలయాలు కావు. ఇది గ్రహించక, ఇది ఉండకుండా ఏమంటే రోజుల్లో రకరకాలుగా మాటల ద్వారా అనేక కుటుంబాల హృదయాలు వేదన చెందుతున్నారు. ప్రభు సంఘానికి విలువ ఇచ్చాడు. ఈరోజు వాక్యం అది. సంఘానికి దేవుడు విలువిచ్చాడు. ఆ సంఘాన్ని కొనడానికి ఆయన పడిన ప్రయాస, ఆ సంఘం కొరకైనటువంటి ఆయన పడిన బాధ, ఆ సంఘం కొరకై ఆయన కార్చినటువంటి దెబ్బలు, రక్తం, ఆయన అవమానాలు, ఆయన నిందలు, ఆయన వేదన, ఎంతగా బాధపడండి. యెరూషలేము వీధుల్లో ఎంతగా చేల్చబడ్డాడు, ఎంతగా కొట్టబడ్డాడు, ఎంతగా నలిగిపోయాడు. ఏమండి, యేసు ప్రభువు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి, మీరును మీ పిల్లల కొరకు ఏడవండి.
ఆ శ్రమల కొలిముల పుటమివ్వబడుతూ సులువుమానం మోసుకుంటూ పోతుంటే ఆ మాట వారు స్త్రీలు అక్కడ యెరూషలేము యొక్క స్త్రీలు అడుగుతుంటే ప్రభు చెప్పిన మాట ఆ మనసు మనకు రావాలి.